రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో బ్లాస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఫోన్ కూడా ట్యాపింగ్ కు పాల్పడ్డారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆమె కుమార్తె వైఎస్ షర్మిల ఫోన్ తో పాటు విజయమ్మ ఫోన్ కూడా ట్యాపింగ్ కు పాల్పడ్డారని తేలడంతో సర్వత్రా షాక్ అవుతున్నారు. ఈ వ్యవహారం అంతా తెలంగాణ కేంద్రంగా జరిగినప్పటికీ జగన్ కు ట్యాపింగ్ తో లింకులున్నాయనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సంచలనంగా మారింది. 2019 తర్వాత ఫోన్ ట్యాపింగ్ గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తెలంగాణలో అప్పట్లో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిపక్షాల ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఆరోపణలు వినిపించాయి. ఏపీలో వైసీపీ కూడా ఈ విషయంలో భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేసింది అనేది ప్రధానంగా వినపడిన ఆరోపణ. ఇక దీనిపై 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిగింది. అయితే బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొంతమంది అధికారులు అమెరికా పారిపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. ఇటీవల వారంతా సిట్ ముందుకు వచ్చి నోరు విప్పుతుంటే విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు బయటకు వస్తున్న పేర్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్, ఆమె సోదరి వైఎస్ సునీతారెడ్డి, ఆమె భర్త కల్వకుంట్ల కవిత, వైఎస్ విజయమ్మ, టీడీపీ నేతలు గరికపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్దన్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కోటంరెడ్డి సహా పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1000 మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారట. నిత్యం హైదరాబాద్ తిరిగే ఆంధ్రప్రదేశ్ నాయకుల ఫోన్లను ఎక్కువగా ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న మీడియా సంస్థల అధినేతలు, పలువురు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు తేలింది. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. 2018 నుంచి 2023 వరకు ఈ వ్యవహారం భారీగా నడిచినట్లు గుర్తించారు. తెలంగాణలో మొత్తం 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారట. గచ్చిబౌలి కేంద్రంగా ఈ వ్యవహారం నడిచినట్టు గుర్తించారు. దీనిపై త్వరలో కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు ఫోన్ ట్యాపింగ్ భారీగా జరిగినట్లు గుర్తించారు. ప్రణీత్ రావ్ అండ్ టీం కలిసి ఏకంగా 4013 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. అందులో తెలంగాణకు సంబంధించి 618 మంది పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావ్ అండ్ టీం ఒప్పుకున్నట్టు తెలిసింది. 618 మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్, ఆయన కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోని ఈ అంశాన్ని లోకేష్ లేవనెత్తారు. ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫోన్ ట్యాప్ చేసే ప్రయత్నాలు జరిగినట్లు ఆయన గుర్తించారు. ఈ విషయంపై యాపిల్ సంస్థ నారా లోకేష్ ఫోన్కు సెక్యూరిటీ అలర్ట్ పంపింది. లోకేష్ ఫోన్కి ట్యాపింగ్, హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ను పంపించింది. మీ ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ ప్రయత్నం జరుగుతోందంటూ యాపిల్ నుంచి నారా లోకేష్కు మెయిల్ వచ్చినట్లు తెలిసింది. ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్ను సూచించింది. ఈ వ్యవహారం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. దాంతో టీడీపీ నేతలు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాఫ్ట్వేర్ సాయంతో లోకేష్ ఫోన్ను ట్యాప్ చేశారని, ఐఫోన్ సందేశాలు వచ్చాయని కనకమెడల రవీంద్ర కుమార్ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి సందేశాలే 2024 మార్చిలోనూ వచ్చినట్లు సిఎసి దృష్టికి తీసుకువెళ్లారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని
కనకమెడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఈ విషయమై గతంలోనూ ఈసీ దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. అయితే ఈ విషయాన్ని అంత సీరియస్ గా ఎవరూ తీసుకోలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అగ్రనేతల కనుసన్నల్లో జగన్ ప్రోద్బలంతో ఈ ట్యాపింగ్ జరిగి ఉంటుందని కనీసం లోకేష్ కూడా ఊహించలేదు. ట్యాపింగ్ వ్యవహారంలో తెలుగు సినిమా హీరోయిన్ల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటి సమంత ఫోన్ను ట్యాప్ చేశారని, నాగచైతన్య సమంత దంపతులు విడిపోవడానికి ఇది కూడా ఒక కారణమని ఏడాది క్రితమే ప్రచారం మొదలైంది. ఇక మరో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేశారని ప్రచారం జరిగింది. కేటీఆర్, రకుల్ మధ్య సాన్నిహిత్యం ఉందంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి సైతం కేటీఆర్ ను ఎద్దేవా చేశారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో నటిమణి హెబా పటేల్ పేరును తెరపైకి తెచ్చారు. హెబా పటేల్ ఫోన్ ట్యాప్ చేసినట్లు తనకు సమాచారం వచ్చిందని, అయితే అది నిజమో కాదో తెలియదంటూ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఓ ఛానల్లో నిర్వహించిన డిబేట్లో చెప్పారు. అది నిజమో కాదో తెలియదు అని ఆయన చెప్పినప్పటికీ హెబా పటేల్ ఫోన్ ట్యాప్ చేశారంటూ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాలపై అధికారులు స్పందించలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం సిట్ కూడా ఫోన్ ట్యాపింగ్కు గురైన బాధితులందరికీ నోటీసులు, సమాచారం ఇచ్చి వారి నుండి ప్రత్యక్షంగా స్టేట్మెంట్స్ నమోదు చేస్తోంది. మొత్తం 600 పైచిలుకు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. కాబట్టి వాళ్ళందరి వాంగ్మూలం నమోదు చేసే ప్రక్రియలో ప్రస్తుతం సిట్ ఉంది. ఈ క్రమంలో నటీమణుల విచారణ వాంగ్మూలం నమోదుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. నటీమణులు ఫోన్లు ట్యాప్ చేసిన విషయం నిజమే అయితే తప్పనిసరిగా వారి స్టేట్మెంట్ను సిట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. అయితే భద్రత, ఇతరత్రా కారణాల దృష్ట్యా వారిని సిట్ కార్యాలయానికి పిలిపించకుండా నేరుగా ఎవరైనా అధికారి వెళ్లి వాంగ్మూలం రికార్డ్ చేయవచ్చు. ఏది ఏమైనా నటీమణులు ఫోన్ల ట్యాపింగ్పై ఏడాదిన్నరగా కొనసాగుతోన్న ప్రచారంలో వాస్తవాలేంటనేది త్వరలో తేలబోతోంది. వాంగ్మూలం నమోదు చేసిన వారి ఫోన్లు మాత్రమే ట్యాప్కు గురైనట్లు నిర్ధారణ అవుతోంది. కాబట్టి నటీమణులకు ఇచ్చే నోటీసులు, సమాచారాన్ని బట్టి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సిట్ వాంగ్మూలం నమోదు కోసం నోటీసులు ఇచ్చి పిలిపిస్తోంది. కాబట్టి బయటికి తెలియని సినీ రంగానికి చెందిన వారెవరైనా ట్యాపింగ్ బాధితుల్లో ఉన్నారా అనే విషయంపై కూడా త్వరలో స్పష్టత రానుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ తల్లి విజయమ్మ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే జగన్ మెడకు మరో ఉచ్చు చిక్కుకోవడం ఖాయమని అంటున్నారు. తొలుత తెలంగాణకే పరిమితమైన ఈ ట్యాపింగ్ ఇష్యూ ఇప్పుడు ఏపీని బలంగా తాకింది. ఏపీలోని సొంత పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు, జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ తల్లి విజయమ్మ పేరే ఇప్పుడు షాకింగ్ కు గురిచేస్తోంది. ఈ విషయాన్ని అధికార వర్గాలు దాదాపుగా ధృవీకరించారు. ట్యాపింగ్ సమయంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలుండేవి. అందులో భాగంగానే టీడీపీ కీలక నేతలు షర్మిల, విజయమ్మ ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. షర్మిల, విజయమ్మ ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలను వైసీపీ కీలక నేత ద్వారా ఏపీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం వెళ్లినట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో ఏపీకి చెందిన నేతల స్టేట్మెంట్లను రికార్డ్ చేయాలని భావిస్తోందట సిట్. షర్మిల ఫోన్ దాదాపు 45 రోజులు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. జగన్, షర్మిలకు గ్యాప్ సమయంలో కూతురు వైపు విజయమ్మ మొగ్గు చూపారు. మొత్తానికి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్లో జగన్ కూడా ఇరుక్కుపోయినట్టు కనిపిస్తున్నారు. దీనిపై ఏపీలో జగన్పై ఫిర్యాదు అందితే ఏపీ ప్రభుత్వం సైతం కేసు నమోదు చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే నాటి తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసు అధికారులు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. తాజాగా వైఎస్ విజయమ్మ ఫోన్ ట్యాపింగ్ కూడా వెలుగులోకి రావడంతో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అని ఉత్కంఠ నెలకొంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మ, లోకేష్, చంద్రబాబు, కోటంరెడ్డి సహా ఇంకెందరి ఫోన్లను జగన్ ట్యాపింగ్ చేయించారోనన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.